వైసీపీ హయాంలో 5 ఏళ్లు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా ఆయన హవా సాగింది. కోరిందే తడవుగా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నీ చకచక చక్కబెట్టేసేవారు. ప్రభుత్వ భూములను సైతం నామమాత్రపు ధరకు కట్టబెట్టేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ ఆయన హవాకు అడ్డు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు అతగానికి ఆంధ్రప్రదేశ్ నచ్చడం లేదు. ఎందుకో తెలుసా? ఆంధ్రాలో ఇక తన పప్పులు ఉడకవు కాబట్టి. ఇంతకీ ఆయన ఎవరా అని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాజగురువుగా, ఇంకా క్లియర్గా చెప్పాలంటే గురువుగా చెప్పబడే విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర. తెలంగాణ కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ స్వరూపానందేంద్రకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఈ ఇద్దరు మాజీ సీఎంలు స్వామి స్వరూపానందేంద్ర పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు ప్రదర్శించేవారు. స్వామీజీ ఇద్దరితోనూ రాజ్యశ్యామల యాగం చేయించారు. ఇద్దరూ విశాఖలోని శారదాపీఠం సందర్శించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం శారదాపీఠానికి దత్తపుత్రుడిగా వ్యవహరించారు. ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టడం దగ్గర నుంచి స్వామీజీ ఎక్కడికి వెళ్లినా ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేవారు. దీంతో దేశంలో హిందువులకు నేనే పెద్ద దిక్కు అన్నట్లుగా స్వామి స్వరూపానందేంద్ర ప్రవర్తించారన్న విమర్శలున్నాయి. సాధారణంగా కంచి, శృంగేరి పీఠాధిపతులు ఎప్పుడైనా రాష్ట్రానికి వస్తే అతిథిగా భావించి భద్రత కల్పిస్తారు. కానీ జగన్ రాజగురువుగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఎక్కడికి వెళ్లినా ఎస్కార్ట్ వాహనాలు, వై కేటగిరీలో భద్రతా సిబ్బంది ఉండేలా జగన్ ఆయనకు ఎక్కడా లేని ప్రాధాన్యతనిచ్చారు. దానికి కారణం 2019లో జగన్ సీఎం కావాలని ఆయన రాజశ్యామల యాగం చేయడమే. దానికి గురుదక్షిణగా ప్రజాధనంతో శారదా పీఠానికి భద్రత కల్పించారు జగన్మోహన్ రెడ్డి. స్వరూపానందేంద్రకు వై కేటగిరీలో భద్రత కేటాయించారు. ఆశ్రమానికి ఉన్న 2 గేట్ల వద్ద 2 హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేవారు. ఎస్కార్ట్ వాహనంలో ఏఎస్ఐ, 1 కానిస్టేబుల్ ఉండేవారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతికి సైతం 2+2 భద్రతా సిబ్బంది, మరో ఎస్కార్ట్ వాహనం కేటాయించింది జగన్ సర్కార్. ఎస్కార్ట్ వాహనాలకు ఇంధన ఖర్చును పోలీసు శాఖ భరించేది. మొత్తంగా 20 నుంచి 25 మంది వరకు భద్రతా సిబ్బంది శారదాపీఠం, స్వరూపానందేంద్ర సేవల్లో మునిగి తేలేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వై కేటగిరీ భద్రతను నిలిపివేసింది. వారికి 1+1 పోలీసు బందోబస్తు మాత్రం కొనసాగుతోంది. తాజాగా స్వరూపానందేంద్రకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎక్స్ కేటగిరీ భద్రతను కూడా ఉపసంహరించుకోవాలని విశాఖ శారదాపీఠం మేనేజర్ ఏపీ డీజీపీని ఓ లేఖ ద్వారా కోరారు. ఇకపై ఆయన రిషికేశలో తపస్సులో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. దీంతో వైసీపీ ప్రభుత్వం హయాంలో రాజగురువులా ఓ వెలుగు వెలిగిన స్వరూపానందేంద్ర త్వరలో రాష్ట్రాన్ని వీడి ఋషికేశ్లోనే ఉంటారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ఆంధ్రాను వదిలి వెళ్లడానికి అనేక కారణాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆయన్ని నెత్తిన పెట్టుకోలేదు. అందరి స్వామీజీలకు ఇచ్చిన మర్యాదను ఆయనకు ప్రభుత్వం ఇస్తోంది. జగన్ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా తక్కువ ధరకే శారదాపీఠానికి భూములను కేటాయించారు. వైసీపీ హయాంలో శారదాపీఠానికి 300 కోట్ల విలువ చేసే భూమిని కేవలం 15 లక్షలకే, అంటే ఎకరానికి 1,00,000 చొప్పున అప్పగించారనే అభియోగాలున్నాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిన ఆ కేటాయింపులను రద్దు చేసింది. మరోవైపు తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం కార్యాలయం కోసం నిర్మించిన కట్టడాలను ఇంజనీరింగ్ విభాగం కూల్చేసింది. దీంతో జగన్ హయాంలో 5 ఏళ్లు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగిన స్వరూపానందేంద్ర స్వామికి కూటమి ప్రభుత్వంలో షాకుల మీద షాకులు తగిలినట్లయింది. దీంతో ఆయన రాష్ట్రం వదిలిపోవడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. లేకపోతే అప్పనంగా ప్రభుత్వం నుంచి నామమాత్రపు ధరలకు భూములను కొట్టేసినందుకో, తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినందుకో కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం కూడా ఆయనలో ఉండి ఉంటుంది. అందుకే రాష్ట్రం దాటేస్తే ఋషికేశలో తపస్సు పేరుతో న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకోవచ్చని స్వరూపానందేంద్ర భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.